నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. దేశ రాజకీయాల్లో ఈరోజు సూపర్ బిగ్ డే అనుకోవచ్చు. ఈ రోజు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ మహిళా బిల్లులు, దశాబ్దాలుగా 33% మహిళా రిజర్వేషన్ కలకు తుది రూపం ఈ రోజే. డీలిమిటేషన్ ఫార్ములా వల్ల న్యాయమే చేస్తున్నాం అంటుంది కేంద్రం. కాదు, డీలిమిటేషన్ ఫార్ములా వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్తుంది దక్షిణాది రాష్ట్రాలు. అండ్ స్పెషల్గా మన రేవంత్ రెడ్డి అన్యాయం జరుగుతుందని చెప్పేసి స్పెషల్గా రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. అసలు ఎందుకు ఇలా అంటున్నారు, ఎలా ఉండబోతుంది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈరోజు రాజకీయాల్లో సూపర్ బిగ్ డే అని అయితే చెప్పుకోవచ్చు. డీలిమిటేషన్ అండ్ మహిళల బిల్లులు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే ఈ మూడు, ఒకటేమో డీలిమిటేషన్ కమిషన్ తాలూకా దానికి ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. డీలిమిటేషన్ చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. డీలిమిటేషన్ కమిషన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు మహిళా బిల్లు ఒకటి. ఈ మూడింటిని ఒకే ఏరియాలోకి తీసుకొచ్చి ఒకే ఉపన్యాసంలో దీని మూడింటిని గురించి చెప్పి ఈ మూడింటిని సింగిల్ విండో పద్ధతిలో ఒకేసారి ఆమోదం తెలపండి అనే అవకాశం ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు, మహిళా బిల్లును సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. మహిళా బిల్లును సమర్థిస్తున్న వాళ్ళు అందరూ డీలిమిటేషన్ సమర్థించట్లేదు. డీలిమిటేషన్ పట్ల మాకు వ్యతిరేకత ఉంది, మహిళా బిల్లు పట్ల అనుకూలత ఉంది అని నిన్నే చెప్పారు. అక్కడ ఢిల్లీలో సమావేశమైన కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, పర్టికులర్గా కాంగ్రెస్ కూటమి దీనికి వ్యతిరేకంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు దేనికి వ్యతిరేకంగా ఉంది? డీలిమిటేషన్కి. వీళ్ళ ప్రధాన గొడవ ఏమిటి? దక్షిణ భారతదేశానికి రాజకీయ హక్కులు దెబ్బతింటాయి అంటే పార్లమెంటులో రేపు పెరగబోయే సీట్లలో వీళ్ళ శాతం తక్కువ, వాళ్ళది ఎక్కువ, నార్త్ది. ఇంకొంతమంది జ్ఞానులు ఏం మాట్లాడతారంటే సౌత్ నార్త్ అని ఎందుకు చూస్తున్నారు మీరు? మొత్తం భారతీయులం, భారతదేశంలో ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య 534 ఎంతో ఉంది. ఇది 700కో 800కో రైజ్ అవుతే మంచిదే కదా. అలా ఆలోచించండి మీరే. కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది అసలు ఉన్న 534 మందికే మాట్లాడటానికి టైం లేదు అక్కడ. ఇంకా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఏం మాట్లాడిస్తారు? ఉన్న కూర్చోబెట్టడం తప్ప ఏసీలో అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే ముందుగా మనం భారతదేశంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ గురించి, సౌత్ ఇండియానికి సఫరింగ్ ఉంది అని ఎందుకు బాధపడుతున్నారు? భారతదేశానికి మేలు జరుగుతుంది అని అనుకోండి. ఎందుకు మీరు దక్షిణ భారతదేశాన్ని విడగొట్టి మాట్లాడుతున్నారు అని కొంతమంది సీరియస్గా దాడి చేస్తున్నారు. ఎందుకు జరుగుతోంది అంటే ఇది సౌత్ ఇండియా సఫర్ అవుతోంది. ఈ సఫరింగ్ వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన కాదు, ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థానాల్లో 50% ఎంపీ స్థానాలని కలుపుతాం. 20 ఉంది ఒక చోట కేరళలో. 20 ఉంటే దానిలో నుంచి 50% అంటే 10 సీట్లు. 10 సీట్లు పెంచితే 30 అవుతుంది. ఇదే ఉత్తరప్రదేశ్ మరో చోటకి వెళ్తే అక్కడ 70 పైన ఉంటాయి. వాటిలో సగం తీస్తే అది 125 ఏమో వెళ్తుంది. ఇదొక గొడవ ఉంది. వాళ్ళు 50% అన్నా సౌత్కే నష్టం. వాళ్ళు జనాభా ప్రాతిపదికన్నా మనకే నష్టం, సౌత్కే నష్టం. సౌత్ అని అనుకోకండి మీరు, భారతీయులు అనుకోండి అంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అనుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఏర్పడిపోయింది జనాలకి. ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత ఎప్పటి నుంచో లేదు మనకి. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన వాడు ఎవడున్నాడు? పివి నరసింహారావు తప్ప, దేవగౌడ తప్ప. వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏమిటి? వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళు సాధించిన విజయాలు ఏమిటి? ఏమీ లేవు కదా. రన్ ఆఫ్ ది మిల్లే వెళ్ళారు. పివి నరసింహారావు గారి అకౌంట్లో కనీసం నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టాడు. అడపాదడప ఆయన సోనియా గాంధీ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఆయన కుటుంబ పెత్తనాన్ని అలవ్ చేసేవాడు కాదు కాంగ్రెస్లో. ఇలాంటి కొన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి నరసింహారావు గారికి. అసలు అవి కూడా లేవుగా దేవగౌడకి. వారిని కూడా భరించాంగా మనం ప్రధాని అనే పేరుతో. ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళు అంటే సౌత్ నుంచి సీరియస్గా ప్రభుత్వాధినేతలు రాలేదు. నరసింహారావు గారు, దేవగౌడ కాదు. కాబట్టి పరిపాలన వాళ్ళకే మెజారిటీ డబ్బులు వాళ్ళకే. సౌత్ నుంచి వచ్చేటువంటి అంటే దక్షిణాది నుంచి వచ్చే
ట్యాక్సులు కూడా ప్రధానంగా వాళ్ళకే వెళ్ళిపోతాయి, వీళ్ళకి వస్తున్న వాటా తక్కువ. ఇలా అనేక అంశాల రీత్యా దక్షిణ భారతదేశం సఫర్ అవుతోంది అనేది ఒకటి యాంగిల్ అయితే, జనాభా నియంత్రణ అని ఇందిరాగాంధీ గారి రోజుల్లో కార్యక్రమం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన జనాభా తగ్గించాలి అని ఆవిడ ఏం చెప్పింది, 2 లేక 3 అంది. 3 కంటే 4వ ప్రెగ్నెన్సీ వస్తే వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ అబార్షన్ చేసేసి తొలగించవచ్చు దాకా వెళ్ళారు. అలాగే బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నెలకి ఇన్ని చేయకపోతే జీతాలు ఇవ్వమన్నారు డాక్టర్లకి, చేశారు. ఆ చేసే క్రమంలో పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అసలు హాస్పిటల్కి జ్వరం వచ్చిందని వచ్చినా వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి అకౌంట్లో రాసేసుకున్నారు. చదువు రాని దళితులు చాలా మంది బలైపోయారు. అప్పుడు దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు బలైపోయిన సందర్భం అది. అలా దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదలని అరికట్టగలిగారు. ఉత్తర భారతదేశంలో జరగల సీరియస్గా, అక్కడ జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం మీరు ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. అక్కడ జనాభా ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. మీరు చెప్పారని ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించి, అంటే ఓటర్లను ఉత్పత్తి చేయకపోవడం వలన వీళ్ళకేమో తక్కువ సీట్లు వస్తాయి, ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. విశృంఖలంగా జనాభానికి అన్నారు కాబట్టి దాని మీద మసిబూసి మారేడుకాయ చేయడం కోసం లేదు ఉన్న సీట్లలో 50% పెంచాలనే నిర్ణయంలో ఉన్నామని చెప్పాడు. కానీ దానికి సంబంధించిన అధికారిక పత్రం లేదు బయట. ఇది ఒక గందరగోళం చేస్తున్నారు వాంటెడ్గానే. ఎందుకు సౌత్ ఇండియా, నేను ఇందాక చెప్పినట్టుగా జనాభా సౌత్ ఇండియా కంటే నార్త్లో పెరిగిన మేరకు సీట్లు పెరుగుతున్నాయి వాళ్ళకి. అక్కడ సీట్లు పెంచడానికి దోహదపడిన జనాభా అక్కడ ఉంటుందా? అది మొత్తం వలస వచ్చేసి దక్షిణ భారతదేశంలోనే ఉంటున్నారు. ఇప్పుడు మనకు ఏ అపార్ట్మెంట్లోనైనా కానీ, లేకపోతే ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా కానీ నార్త్ ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్సే కదా మనం చూస్తున్నాం ఇక్కడ రోజు. అది మార్వాడీలు కావచ్చు, లేకపోతే కూలీ పనులు చేసుకునేటువంటి బీహార్ రోడ్డు కావచ్చు, ఇళ్లలో పనిచేసే నేపాల్ అమ్మాయిలు కావచ్చు, నేపాలీ వాచ్మెన్లు, బెంగాలీ వాచ్మెన్లు కదా మనం ఇళ్ల ముందు నిలబడుతోంది. పెట్రోల్ బంకుల్లో ఉంటున్న వాళ్ళు ఎవరు? ఉత్తరాఖండ్ నుంచో మరో చోట నుంచో వచ్చిన వాళ్ళే కదా. అందులో ఒక్కడికి తెలుగు రాదు. హోటళ్లలో పనిచేసే సర్వర్లకు తెలుగు రాదు. నువ్వు ఇడ్లీ అంటే వాడు మాట్లాడే భాష ఏమిటో మీకు అర్థం కాదు. వాడు ఏం చేశాడో తెలియదు ఇడ్లీ అనే పేరుతో. వాడు పెట్టింది ఇడ్లీ కింద భావించి తినేసి రావడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి. పొలిటికల్ డెసిషన్ తీసుకోవాల్సిన ఏరియాలో వీళ్ళు లేకుండా చేస్తున్నారు ఈ డీలిమిటేషన్తో. అందుకని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బిల్లు. దీన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ నుంచి అందరూ మాట్లాడారు. దీన్ని ప్రభుత్వానికి కన్విన్స్ చేయాలంటే సభలో నిలబడి మాట్లాడాలి అందరూ. బయట కూడా కార్యక్రమాలు మొదలు పెడితే అవుతుంది. మనకి 52లో మొదటి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా అంతకు ముందు జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం సీట్లు నిర్ణయించారు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ 76లో ఇంకో రాజ్యాంగ సవరణ చేశారు ఇందిరాగాంధీ గారు. కాంట్రవర్షియల్ అది బాగా. 72వ రాజ్యాంగ సవరణ పేరుతో ఒకటి చేసిన దాని మీద అందరూ జబ్బలాడారు. ఆ సందర్భంగా మళ్ళీ డీలిమిటేషన్ కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసి కలిపారు. ఈ రోజున ఉన్న ఫిగర్ అదే. ఆ రోజునే 2000 వరకు దీన్ని కలగకూడదు అనుకున్నారు. ఇప్పుడు 26 వచ్చింది. అంటే 50 ఏళ్ల నుంచి నడుస్తున్న గొడవ ఇది. ఈసారి సార్ట్అవుట్ చేసి క్లోజ్ చేసేద్దామని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏదో పద్ధతిలో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అక్కడ కూడా వచ్చి వీళ్ళు ఖాళీగానే ఉంటున్నారు. అందుకని వాళ్ళని మళ్ళీ ఎక్కడో చోట అకామిడేట్ చేయటం అనే ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ డీలిమిటేషను ఈ వ్యవహారాల్లో అంటే నార్త్ ఇండియా పట్ల వాళ్ళకున్న ప్రేమ, సౌత్ ఇండియా పట్ల ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కనిపిస్తున్నాయి దానిలో. అందుకని సౌత్ను కాపాడుకోవాలి అనే కాన్షియస్నెస్ ఉన్నటువంటి నాయకులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నార్త్ని బతికించుకుంటే చాలు అనుకునేటువంటి రాజకీయ పార్టీలన్నీ ఓకే చెప్తున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో చాలా పార్టీలు ఓకే చెప్పేస్తున్నాయి. వీళ్ళు ఎవరు మాట్లాడకూడదు, వ్యతిరేకించాలి దీన్ని. కానీ ఏపీకి సంబంధించి జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఏదో పద్ధతిలో మిగిలిన లెఫ్ట్ పార్టీలను కూడా లాక్కొచ్చి అన్ని పార్టీలను తీసుకెళ్లి సరెండర్ చేసే ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, మేము ఈ బిల్లులను వ్యతిరేకించడం లేదు అని. తెలుగుదేశం అలాగూ వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ కొంత వ్యతిరేకిస్తున్నాం అనే మూడ్లో కనిపిస్తోంది. కానీ
అది కూడా అనుమానమే. అంటే వీళ్ళు ఓటింగ్ వరకు నిలబెడతారా లేదా అనేది డౌట్. ఇలా ఒక డ్రామా. ఇప్పుడు ఈ 3 బిల్లుల్లో ఏ బిల్లు అంగీకరించకపోయినా కానీ అన్ని బిల్లులు వ్యతిరేకించినట్టుగా ఫోకస్ చేస్తారు. చేసి మహిళా బిల్లుని వద్దంటున్నారు వీళ్ళందరూ అని చెప్పి బదనాం చేసే ప్రోగ్రాం కూడా ఉంది దీనిలో. ఇన్ని రకాల గందరగోళాల మధ్య ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైంది. ఇది ఎటు తేలుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.